48 lakhs నెగోషియబుల్ రేట్తో మీ ముందుకి ఈరోజు అద్భుతమైన న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హౌస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత తక్కువ ధరలో ఎవరైతే మీ ఫ్రెండ్స్ చూస్తున్నారో వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అనేది మేము ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. మనకి ఫ్రంట్లో 30 feet వైడ్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. హైత్ నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 1.2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది. సర్వీస్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ అద్భుతమైన హౌస్ అనేది మీరు కొనాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మంచిగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో దీని ఇన్ఫర్మేషన్ గురించి వచ్చేస్తే మనకి ఈ హౌస్ అనేది 70 square yardsలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 1 BHK అనేది రావడం జరిగింది. అవుట్ సైడ్ మీరు కలర్ చూడొచ్చు. అవుట్ సైడ్కి ఎలా ఇచ్చారో మంచి ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫ్రంట్లో 17 రావడం జరుగుతుంది. అలాగే మనకి నార్త్ సైడ్ అనేది 42 రావడం జరుగుతుంది. సౌత్ సైడ్ అనేది మనకి 37 డైమెన్షన్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా ఈ హౌస్ అనేది 70 square yardsలో అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనం ఇది వచ్చేసి గేట్ అనమాట. గేట్లోకి ఎంట్రీ అవ్వగానే మెయిన్ ఎంట్రన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రంట్లో 30 feet వైడ్ రోడ్ రావడం జరుగుతుంది. బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. బోర్ కూడా వేయడం జరిగింది. కృష్ణ వాటర్ కనెక్షన్ అనేది మనకు ఉంది. సో ఈ హౌస్ అన్ని పర్మిషన్స్తో కట్టడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి స్టెప్స్ డౌన్లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అలాగే వాషింగ్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఒకటి అట్రాక్టివ్గా ఇవ్వడం జరిగిందనమాట. ముందర మంచిగా మనకి గార్డెన్ ఏరియాకి సెటప్ చేయడానికి ఏరియా అనేది వాళ్ళు ఆల్రెడీ సెటప్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. సో సైడ్కి ఒక విండో అనేది మనకి 6 feet విండో అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో హౌస్లోకి ఎంట్రీ కాగానే మనకి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్తో హౌస్ అనేది ఎంట్రీ లుక్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు, ప్లెయిన్ వైట్ పెయింట్ వాడరు. ఇల్లు అనేది అద్భుతంగా అంటే అద్భుతంగా కనబడుతుంది. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్, అది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. సో ఈ సైడ్కి వచ్చేసి మనకి కిచెన్ ఉంటుంది. సో ఇది టోటల్గా వచ్చేసి 1 BHK. సో మీకు క్లియర్గా చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ వుడెన్ కలర్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకి సైడ్స్కి లైట్స్ చూడుకోవచ్చు. 6 లైట్స్ అనేది రావడం జరిగిందనమాట సరౌండింగ్స్ మొత్తం. సో ఇలా 6 ఇటు సైడ్ 3, బి సైడ్లో 3 లైట్స్ అనేది రావడం జరిగింది. ఎంట్రీలో కూడా మనకు ఇంకో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వాష్రూమ్. అవుట్ సైడ్లో కామన్ వాష్రూమ్, పైన స్టోరేజ్ ఏరియా కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు. కనెక్షన్స్ కూడా ఆల్రెడీ ఫిట్ చేయడం జరిగింది. ట్యాబ్స్ కనెక్షన్స్ స్టీల్, మంచి స్టీల్ వాడడం జరిగింది. ఆల్రెడీ మొత్తం అయిపోయిందండి. రెడీ టు మూవ్ అని ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో ఇది అనేది ఛాన్స్ ప్రాపర్టీ, అస్సలు మిస్ చేసుకోకూడదు. సో ఇంత తక్కువ ధరలో హౌస్ అనేది మళ్ళీ మనకి ఐత్నర్కి హైవేకి, విజయవాడ హైవేకి, సర్వీస్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఈ హౌస్ అనేది ఉండడం జరుగుతుంది. సో మిస్ చేసుకోకండి. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు, మనకి ఎల్ షేప్లో కిచెన్ అనేది రావడం జరుగుతుంది. సైడ్కి మనకి సఫిషియెంట్ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే చిన్న ఫ్యామిలీ వాళ్ళు హౌస్ అనేది చాలా అంటే చాలా బాగా సరిపోతుందండి. మంచిగా ఉంటుంది. సో ఒక 4 ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈజీగా మంచిగా హ్యాపీగా ఈ హౌస్లో అయితే ఉండొచ్చు. సో ఇది వచ్చేసి ట్యాప్ అనమాట. బేషన్ మనకు ఫుల్ గ్రానైట్ వాడడం జరిగింది. కింద సఫిషియెంట్ సెల్ఫ్, సిలిండర్కి అన్నిటికీ మనకి లొకేట్ చేయడానికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ హౌస్లో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది డిఫరెంట్గా వేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రీలో మీకు ఫాల్ సీలింగ్ అప్పుడు చూపించలేదు, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సో ఇది వచ్చేసి UPVC విండో, 3 feet విండోస్ అనేది రావడం జరిగింది. టోటల్గా 6 feet వైడ్తో రావడం జరుగుతుందన్నమాట ఆ విండో అనేది. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కూడా సేమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. 4 లైట్స్ అనేవి రావడం జరుగుతుంది. పెయింట్ మనకి పైన వైట్ పెయింట్ రావడం, సైడ్కి వేరే పెయింట్ అనేది రావడం జరుగుతుంది. కింద మొత్తం మనం చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ అంతా మార్బుల్ వాడడం జరిగింది. డోర్స్ కూడా మీకు ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. డోర్స్ నేను చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్లో వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సఫిషియెంట్ సెల్ఫ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైడ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ మళ్ళీ చూడొచ్చు. మీకు డోర్ అనేది క్లియర్గా చూపెడతాను. సెల్ఫ్స్ చూసేసండి. సో చూడండి డోర్ డిజైన్ కూడా ఎలా ఇవ్వడం జరిగిందో.
సో వీడియోని అనేది కంపల్సరీగా లైక్ చేయండి. మేము ఇంత కష్టపడి మీకు ఇలాంటి తక్కువ బడ్జెట్లో హౌస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో, ఇంటీరియర్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. మీకు ఆల్రెడీ స్విచ్చెస్ చూపించాను, ఇది వచ్చేసి అవుట్ సైడ్ మనం చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్లో డోర్ డిజైన్, అన్ని డోర్ డిజైన్ సేమ్ ఉంటాయి, చాలా బాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్లో ట్యాంక్స్ అనేది సఫిషియెంట్ ట్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. విండో మీకు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి బోర్ అనమాట, ఒకటి వచ్చేసి ట్యాంక్, వాటర్ ట్యాంక్ అనమాట. సో మనకి బోర్ అయ్యగానే వాటర్ ట్యాంక్లోకి వాటర్ వచ్చేసి బోర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ కూడా ఇచ్చేసారు, అంతా రెడీగా ఉందండి. మీరు వచ్చి జస్ట్ హౌస్లోకి దిగిపోవడమే ఉంటుంది. సో ఇది మా అవుట్ సైడ్లో మనకి ఈశాన్య మూల అనేది పెరిగిందనమాట. సో చాలా మంచిది. ఈశాన్య మూల పెరిగితే చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఈ ఇల్లుకి మెయిన్ అడ్వాంటేజ్ అదే అనమాట, ఈశాన్య మూల పెరిగింది. ఎవరైతే ఈ హౌస్లోకి దిగుతారో వాళ్ళకి అనేది చాలా అదృష్టం కలిసి వస్తుందన్నమాటే చెప్పుకోవాలి. ఈశాన్య మూల అంత మంచిది అంటారు నాకు తెలిసినంత ప్రకారం. సో మనం టెర్రస్కి వెళ్ళి చూసేద్దాం. సో సైడ్కి విండోస్ చూడొచ్చు. మనకి ఆ బ్యాక్ సైడ్ నుంచి బ్లాక్ కలర్ ఉంటుంది, ఈ కట్ సైడ్ నుంచి మనకి విజిబుల్ ఉంటుంది అనమాట. అన్విజిబుల్ గ్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. మనకి ఫ్రంట్లో స్టీల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. సో మంచి కాలనీలో ఉంటుందండి. ఇళ్ళ మధ్యలో ఇల్లు ఉంటుంది, చూడవచ్చు. మీకు కాలనీ మొత్తం ప్రతిసారి ఎందుకు చూపెడతామంటే ఎవరెవరో అనుకుంటారు ఎక్కడనో ఇల్లు ఉంది, ఎవరు లేని మధ్యలో ఇల్లు ఉంది అని చూపెడతాం. మేము ప్రతిసారి టెర్రస్ చూపించేది మీకు సరౌండింగ్స్ మనకి ఉన్న హౌసెస్ ఉన్నాయా లేవా, మేము మంచి లొకాలిటీలో మీకు హౌసెస్ అనేవి తీసుకురావడం జరుగుతుందా, లేదంటే ఏదన్నా బఫర్ జోన్లో కానీ ఆ జోన్లో కానీ మేమైతే హౌసెస్ అనేది తీసుకురాము. సో చూసేయండి, ప్రతి ఒక్క మీకు సరౌండింగ్స్ మొత్తం కాలనీ మనకి సీసీ రోడ్స్ కానీ బోర్డ్ కానీ ముందర డ్రైనేజ్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఫ్రంట్లో సీసీ రోడ్ అనేది శాంక్షన్ అయిపోయింది, త్వరలో రాబోతుంది. సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి హైత్ నగర్ పెద్దమ్మ గుడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఆ హౌస్ అనేది మనకి షిరిడి నగర్లో ఉంటుందన్నమాట. షిరిడి నగర్ ఈ హౌస్ లొకాలిటీ వచ్చేసి హైత్ నగర్ షిరిడి నగర్లో ఉంటుంది. జీ స్కూల్ బ్యాక్ సైడ్ పెద్దమ్మ గుడి దగ్గరలో ఉంటుందన్నమాట. హైవే నుంచి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 70 గజాలు 70 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్తో కట్టిన ఇల్లు. అవుట్ సైడ్ ఎలివేషన్ మీరు చూసుకోవచ్చు, లోపల ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు. సో రేట్ విషయానికి వచ్చేసి 48 lakhs నెగోషియబుల్ ఉంటుంది. సో మీకు ఈ హౌస్ నచ్చితే వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకి వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. థ్యాంక్ యూ.